మార్గదర్శక గ్రంథంగా చేయడం జరిగింది సోదరులారా. అయితే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టింది 1400 సంవత్సరాల ముందు కాబట్టి అందరూ కూడా ఈ పాత ఇస్లాం ధర్మాన్నే కొత్తది అని అనుకుంటున్నారు. పాత ఇస్లాం ధర్మాన్నే కొత్తది అని అనుకుంటున్నారు సోదరులారా. అంతేగాని ఇస్లాం ధర్మం కొత్తది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీపై ఏదైతే నేను వహీ ద్వారా దైవవాణి ఏదైతే నీ వైపు పంపబడుతుందో ఖురాను రూపంలో, హదీసుల రూపంలో, ఇది కొత్త ధర్మం కాదు. 5000 సంవత్సరాలకు ముందు, దాదాపు 7000 సంవత్సరాల ముందు వచ్చినటువంటి నీ తండ్రి ఇబ్రాహీం యొక్క ధర్మమే ఇది. అందులో జనులు ఏం చేశారంటే ఆయన ధర్మాన్ని స్థాపించి ఇబ్రాహీం వెళ్ళిపోయాడు. దాంట్లో జనాలు ఏం చేస్తారు, అబ్రాహీమిక్ రిలీజియన్స్ అంటారు ఇప్పుడు. అంటే ఇబ్రాహీం ప్రవక్త యొక్క సంతానం నుండి వచ్చినటువంటి రిలీజియన్స్, మతాలు అని జనాలు చెప్పుకుంటారు. ఏంటవి? ఒకటి యూద మతము, 2 క్రైస్తవ మతము, చివరిది ఇస్లాం ధర్మంగా జనాలు చెప్పుకుంటారు. కానీ యథార్థానికి ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారు బోధించింది ఇస్లామే, మూసా ప్రవక్త బోధించింది ఇస్లామే, సమస్త ప్రవక్తలు బోధించింది ఇస్లామే సోదరులారా. అయితే ఈరోజు చాలామంది తెలియక ఇస్లాం మొన్నే వచ్చిందండి, 1400 సంవత్సరాల ముందు వచ్చింది, మేము ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాము, వీళ్ళు కొత్త అని అనుకుంటున్నారు. ఇది ఏం లేదు, ఇక్కడ ఏం మారిందంటే సిలబస్ మారింది, కానీ ధర్మం అదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, మేము ప్రవక్తలందరం కూడా ఒక తల్లి సంతానం లాంటి వాళ్ళము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు. అంటే మా యొక్క ప్రవక్త మేము బోధించినటువంటి బోధ ఒక్కటే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము 10th చదివినటువంటి సిలబస్ వేరు, ఇప్పుడున్న సిలబస్ వేరు. సిలబస్ మారింది కాబట్టి ఇప్పుడున్న పిల్లలు చదివే కాదు అని అంటామా? బోర్డు అదేగా, ఆ బోర్డు అదే. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అదే, ఆయనే సృష్టిని ఎంతోమంది సృష్టించలేదు, ఒకటే దేవుడు సృష్టించాడు. కానీ వివిధ కాలాలలో వివిధ ప్రవక్తల్ని పంపి వివిధ గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఆ కాలాల ప్రకారము ఆ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిలబస్ ఏంటంటే ఖురాను, ఇది కొత్త సిలబసు. కానీ ఈ కొత్త సిలబస్ని అందరు ఏమనుకుంటున్నారంటే అసలు ఈ సిలబసే తప్పు అని అనుకుంటున్నారు చాలామంది సోదరులారా. అదే బోర్డు, అదే ప్రభుత్వము ఏమీ మారలేదు. ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్నటువంటి యువతకు లేదా విద్యార్థులకు ఏదైతే అవసరమో అది సిలబస్ ఉంటుంది. ఖురాన్ గ్రంథం కూడా పాత రోజుల్లో ఉన్నటువంటి చట్టాలను దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడున్నటువంటి జనులకు ఆస్కారంగా అల్లాహ్ తబారక్ వ తఆలా చట్టాలు మార్చాడు. కానీ దేవుడు మారలేదు, సృష్టి మారలేదు, అంతా కూడా అదే ఉంది. ఉదాహరణకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇంతకుముందు ఉపవాసం ఉండాలి అంటే ఇంతకు పాత రోజుల్లో సహరీ ఉండేది కాదు. ఏముండేది కాదు? సహరీ ఉండేది కాదు. రాత్రి మనం చేసిన భోజనమే మళ్ళీ ఇంకా ఉదయం ఏమీ తినకుండా మళ్ళీ సూర్యాస్తమయం వరకు అలాగే మనము ఉపవాసం ఉండాల్సి వచ్చేది. కానీ అప్పుడున్నటువంటి మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు వేరు, ఇప్పుడున్నటువంటి మానవుల శక్తి సామర్థ్యాలు వేరు. 40 సంవత్సరాలు వస్తే ముసలివాడైపోతున్నాడు. ఇప్పుడు 40 వస్తే ఇంక అయిపోయింది. ఎప్పుడు ఏమొస్తుందో అని లెక్క పెట్టుకోవాలి. షుగర్ ఎప్పుడు వస్తుంది, బీపీ ఎప్పుడు వస్తుంది, హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటూ ఉండాలి. చావు కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మానవుల యొక్క శక్తి సామర్థ్యాల మేరకు అల్లాహ్ ఏం చేశాడంటే మన కొరకు సహరీని అల్లాహ్ తబారక్ వ తఆలా పెట్టాడు. అంటే కొన్ని విషయాలు ఇంతకు ముందున్నటువంటి మానవుల యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఉన్నటువంటి చట్టాలను అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఇప్పుడు ఉన్నటువంటి మానవులకు అనుగుణంగా ఆ సృష్టికర్త దేవుడు మార్చి పంపినటువంటి గ్రంథమే ఖురాన్ గ్రంథము, అంతే. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, త్వాహా మా అన్జల్నా అలైకల్ ఖురాన్ లితష్కా, ఓ ప్రవక్త ముహమ్మద్, నిన్ను కష్టంలో పడవేయడానికి నేను ఈ ఖురాను నీపై అవతరించడం లేదు, నిన్ను సునాయాసం చేయడానికి ఈ ఖురాన్ నీపై అవతరించడం జరిగింది. ఈ ధర్మం అనేది చాలా సునాయాసమైనది సోదరులారా. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు అన్నీ అర్థం.